హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈవినింగ్ ఎంత ఎర్లీగా మబ్బైపోతుంది కదా. ఆల్రెడీ మంచు చల్లగా పడుతూ ఉంది. టొమాటో చూడండి ఎంత రెడ్గా క్యూట్గా ఉంది కదా. సో ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్కి అయితే ఏం చేస్తానని చూపిస్తున్నాను. సో ముందుగా అయితే మంచి కాఫీ అయితే తాగేయాలన్నమాట. అంత చల్లగా ఉంది, అరికాళ్ళు అరిచేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినట్టు ఉంది, అంత చల్లగా ఉంది. సో నేను బ్లాక్ కాఫీ అయితే చాలా డెలిషియస్గా పెట్టుకొని తాగుతాను. ఇప్పుడు రీసెంట్గా అయితే నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అదే మా పిల్లోడు వచ్చి చూపిస్తున్నాడు, గడ్డ కట్టేసింది చూడండి. అందుకే గ్యాస్ కొంచెం దగ్గరలో పెట్టినాను, కొంచెం మెల్ట్ అవ్వని అనేసి. ప్లాస్టిక్కే, బట్ ఇప్పుడు అది ఆ ప్లాస్టిక్ కంటైనర్లోనే వచ్చింది. సో నెక్స్ట్ టైం స్టీల్ కంటైనర్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునేటట్టు ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే దాన్నే యూజ్ చేస్తున్నాను. సో మంచిగా కాఫీ అరోమా అయితే వస్తూ ఉంది, ఫిల్టర్ చేసేసుకుందాము. సో ఒక బిగ్ స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ నచ్చిన వాళ్ళు కౌ గీ కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే గీ, కౌ గీ, బఫెలో గీ ఏదైనా వేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిలీగా ఉంటుంది, అలా ఏం టేస్ట్ ఉండదు, చాలా బాగుంటుంది. సో కాఫీ తాగేసి కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత ఉండే సామాన్లంతా కడిగేసాను. అంతా అయిన తర్వాత చపాతీ పిండి అయితే కలిపేస్తున్నాను. సో ఇప్పుడు వన్ టైం మాత్రమే చేస్తున్నాను. సో కొంచెం చపాతీ పిండే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇలా ప్లెయిన్ పిండికి అయితే ఉప్పు ఆయిల్ ఏం వేయను, జస్ట్ ప్లెయిన్ పిండే కలుపుతాను. దీనికి ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇంట్లో అందరికీ ఇలా ప్లెయిన్గానే తినాలనిపిస్తుంది అనేసి నేను ఇలానే చేస్తున్నాను. సో దీనికి పాలక్ యాడ్ చేయాలి అని ఆ ప్లాన్ ఉన్నింది. సో బట్ నేను దాన్ని డిఫరెంట్ రెసిపీ కింద మార్చేసాను. సో పాలక్ ఎగ్ వేస్ట్ చేస్తున్నాను అనమాట. సో వెజిటేబుల్ ఎక్కడో ఒక దగ్గర యాడ్ అవుతుంది అని హ్యాపీనెస్ అయితే ఉంది. సో పిండి అంతా కొంచెం స్పిల్ అయింది కదా, దాన్ని అంతా తుడిచేస్తున్నాను. సో ఇప్పుడు తుడిచినట్టే, లేదంటే ఆ తర్వాత గట్టి పడిపోతుంది, స్క్రబ్బర్ అంతా యూస్ చేయాల్సి వస్తుంది. సో పాలక్ చూడండి ఆన్లైన్లో తీసుకున్నాను, జెప్టోలో. ఇక్కడ కట్టలు అమ్ముతారు కానీ లోకల్ షాప్స్, అంటే చిన్న చిన్నగా ఆకుకూరలు అమ్మే షాప్స్ ఉంటాయి కదా, అక్కడైతే పాలకే లేదనమాట. చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాను. సో లాస్ట్ టైం ఉన్నింది కానీ అంతా పురుగులు పట్టేసింది, అసలు కొంచెం కూడా బాగాలేదు. అందుకనేసి ఇంకా ఈరోజు చూస్తే ఆ పాలక్ అనే ఆకే లేదనమాట. ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివే ఉన్నాయి. సో ఇంకా అందుకనేసి ఆన్లైన్లో తీసుకున్నాను. బాగానే ఉంది, బట్ కొంచెం ముదిరిండే ఆకులాగానే ఉంది. మా అమ్మ చెప్తుంది ఎప్పుడు లేతగా కొంచెం చిన్న చిన్న ఆకులు ఉంటేనే బాగుంటుందనేసి. సో ఇంకేం చేసేది, నేను స్పెసిఫిక్గా దాని గురించి ఇంకా వెతకలేను కదా, మా దగ్గర ఉండే షాప్స్లో అయితే లేదు. సో నేను అందుకనేసి ఆన్లైన్లో తీసుకుని దీన్నే కట్ చేస్తున్నాను. బాగుంది, రెసిపీ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ కొంచెం తీగలుగా ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఆకులు, కాబట్టి దాన్ని కొంచెం అడ్డం తిప్పేసి కూడా కట్ చేస్తున్నాను. సో దీని అంతా ఒక ప్లేట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. చపాతీకి అయితే ఇలానే కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే మిక్సీ బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా నచ్చదు, అస్సలు పాలక్ వాసన రాకూడదు అంటే కొంచెం ఉడకబెట్టేసి పాలక్ని కొంచెం అల్లం వేసి ఉడికించుకునేసి దాన్ని మిక్సీ పట్టేసి మళ్ళీ పిండికి యాడ్ చేసుకోవాలి. ఇలా రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు. మనము వంట చేయాలి అని ఫిక్స్ అయిపోతే ఎన్ని రకాలు పుట్టుకొస్తూ ఉంటాయి కదా. సో ఇంకా ఎగ్ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ అయితే కొన్ని ఎక్కువగానే తీసుకుంటున్నాను. దీనైతే ఈ చాపర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ చాపర్ చాలా హెల్ప్ అవుతుంది, చాలా క్విక్ అయిపోతుంది. అదే నాకు చాలా హ్యాపీనెస్ అనమాట. ఇంకా కట్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్ళు ఏర్లు అయిపోతుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మెయిన్గా ఈ రెడ్ ఆనియన్స్ కూడా ఎక్కువ ఘాటుగా ఉంటాయి. సో చూడండి, ఒక్క నిమిషం కూడా పట్టలేదు, 30 to 40 సెకండ్స్ పట్టింది. సో కట్ చేసి పెట్టేశాను. ఇంకా దీనికి ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే కూరకు కూడా పచ్చగా ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి వేసేసాను అంటే మా పిల్లోనికి అసలు దాన్ని తెలియకుండా మళ్ళీ దాన్ని తినేసాడంటే ఇంకా అస్సలు ఆ కర్రీనే ముట్టుకోడు. అందుకనేసి నేను ఎండుమిర్చి వేసాను. అదైతే రెడ్గా హైలైట్గా ఉంటుంది కాబట్టి సపరేట్గా తీసి ఈజీగా పెట్టేసేయచ్చు. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని సాసులు జీలకర్ర వేసుకున్నాను. అవి చిట్టుపట్లు ఆడిన తర్వాత ఆనియన్ ఇంకా ఎండుమిర్చి ఉంది కదా, అవంతా కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు లైట్గా వేసుకుంటున్నాను. ఉప్పు వేసేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం దగ్గర పడాలి, అంటే లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అన్నమాట.
రెసిపీ అయితే మా ఇంట్లో చాలా బాగా నచ్చేసింది. అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసిందనమాట. సో, డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. చాలా ఈజీ లంచ్ బాక్స్‌కి కూడా వేసిచ్చేయొచ్చు. అంత క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. సో, ఆనియన్ కట్ చేసి, పాలక్ కట్ చేస్తే అయిపోయినట్టే రెసిపీ. సో, ఇప్పుడు ఆనియన్ అంతా లైట్‌గా ఫ్రై అయింది కదా! ఇప్పుడు పాలక్ కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఉండేది కదా! కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేస్తే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. సో, ఇప్పుడు ఇంత మాత్రం దగ్గర పడితే సరిపోతుంది. ఎంత కూరకు వేశానో ఎంత తక్కువైపోయింది కదా! సో, ఇప్పుడు ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసేస్తున్నాను. నేను ఇంత క్వాంటిటీకి 6 ఎగ్స్ అయితే వేసుకున్నాను. కొంచెం ఎగ్ ఫ్లేవర్ వస్తుందనేసి. సో, ఈ ఎగ్ మిశ్రమం పైన కూడా కొంచెం ఉప్పు, పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. ఎగ్‌కి పెప్పర్ యాడ్ చేస్తే పిత్తం అవుతుంది అంటారు కదా! అలా కాకుండా ఉంటుందనమాట. అందుకే పెప్పర్ మస్ట్ యాడ్ చేస్తే బావుంటుంది. సో, దీన్ని నేను సిమ్‌లో పెట్టేసి చేస్తున్నాననమాట. అందుకే ఈజీగా కుక్ అవ్వలేదు. అంటే ఇంకా అడుగంటేస్తుంది ఈజీగా. దీని బాటమ్ అయితే చాలా కొంచెం థిన్‌గా ఉంది. అందుకే ఈజీగానే అడుగంటేస్తుంది. అన్నిటిని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఈవెన్ బాటమ్ థిక్‌గా ఉన్నా కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్ చేసుకుంటేనే బాగొస్తుంది. చాలా స్టిక్ కాకుండా బావుంటుందనమాట. సో, ఫైనల్‌గా రెడీ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుందో గదా! పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. చపాతీ రోల్‌లాగా చేసి ఇచ్చినా గూడా ఈజీగా తినేస్తారనమాట. అంత బావుంది చూడ్డానికే. ఇంకా టేస్ట్ అయితే నిజంగానే బావుంది. అండ్ ఇక్కడైతే చపాతీలు కూడా చేసేస్తున్నాననమాట. ఇంకో 2 ఎక్కువగానే చేశాను. అంటే కర్రీ బావుంటే ఇంట్లో ఇంకా ఒకటి ఎక్కువగానే తింటారు. సో, పెనం కూడా మంచిగా కాలింది. సో, చపాతీలను కూడా ఈవెన్‌గా కాల్చేసుకుంటున్నాను. సో, చపాతీ, ఈ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ డూపర్‌గా ఉన్నింది. పిల్లల లంచ్ బాక్స్‌కి కూడా ఈజీగా చేసిచ్చేయొచ్చు. మార్నింగ్ ఏం హడావిడి లేకుండా ఆరాంగా కాల్చేయొచ్చు. ఇంకా ఈ ఎగ్ షెల్స్ వచ్చేసి ఇంట్లో బల్లులు ఉన్నింది. అప్పుడు పెట్టాను. మళ్ళీ ఎళ్ళిపోయింది. మళ్ళీ వచ్చిందనమాట. అంటే విండోస్ అంతా ఓపెన్‌లో పెడతాను. అది ఏ మూమెంట్‌లో వచ్చిందో తెలీదు. ఇక్కడితో వంటలన్నీ గూడా అయిపోయినాయి. మా పిల్లోనికైతే పెట్టిచ్చేసాను. అండ్ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.